హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు కిచిడి ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి. ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా, చాలా ఫాస్ట్గా టేస్టీగా ఇంట్లోనే నిమిషాల్లో ఇది రెసిపీని అయితే రెడీ చేసుకోవచ్చు. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ రైస్, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఒక పావు కప్ పెసరపప్పు వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు దీన్ని నానపెట్టుకోవాలి. అది నానేలోపు కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు, లవంగాలు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇందులో కారం వేయం కాబట్టి. 1 కప్ ఆనియన్స్, ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ టమాటో కూడా కొంచెం మెత్తబడేలాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లాన్ని వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకొనన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇందులో ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు, పసుపు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టైమ్స్ వాష్ చేసి గంట పాటు నానబెట్టుకున్న ఈ పెసరపప్పు రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్కర్ పైన మూత అయితే పెట్టేసుకోండి. ఇట్లా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుంది పెసరపప్పు కిచిడి. అంతే అండి, ఎంతో ఈజీగా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్ చేయడానికి టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.